నాకు ఈ సినిమా అప్పట్లో ఒకటి ఉండేవాడు. ఫస్ట్ టీవీ స్క్రీన్ మీద నాకు ఇది ఆ టైటిల్ వేయగానే దేర్ ఈజ్ సంథింగ్ అనిపించింది. దానికి కారణం రోహిత్. నేను రోహిత్ మీద నాకు అసలు అంత అభిప్రాయం లేదు. అసలు ఏదో నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు నారా రామూర్తి నాయుడు, సరే బాలకృష్ణ ఇండస్ట్రీలో ఉన్నాడు, తను కూడా ఇండస్ట్రీలోకి వచ్చాడు, తను కూడా ఆర్టిస్ట్ అవ్వాలని కూడా అనుకున్నా. అయితే నారా రోహిత్ ఒక సినిమా 2 సినిమాలు చూసిన తర్వాత బాణం, అసలు ఇతను ఏదో డిఫరెంట్గా ఆలోచిస్తున్నాడు అనే మాట అనిపించింది నాకు. ఇంతవరకు అతను తీసిన సినిమాలన్నీ కూడా అన్నీ డిఫరెంట్గానే ఉన్నాయి. అంటే ఏదో మైండ్ సెట్ చేసుకున్నాడు, ఒక డిఫరెంట్ మేకింగ్, డిఫరెంట్ సినిమా, డిఫరెంట్ సబ్జెక్ట్. నాకు అందుకే కనిపించగానే చెప్పాను సబ్జెక్ట్ సెలక్షన్లో చాలా బాగున్నావు అని. అందరూ వెడుతున్న దారి ఒకటైతే తను వెడుతున్న దారి ఇంకొకటి. ఆ సెలక్షన్ నేను నచ్చింది. ఇప్పటికీ అతను ఆర్టిస్ట్గా స్టాండ్ అవ్వడానికి కారణం జస్ట్ ఆ సెలక్షన్. ఇంకా చాలా బ్రైట్ ఫ్యూచర్, చాలా పెద్ద ఫ్యూచర్ వస్తుంది. డైలాగ్ డెలివరీ ఒక స్టైల్ ఏర్పాటు చేసుకున్నాడు. అవతల తల్లి కానీ, అవతల ఇంకొకళ్ళ చెల్లెలు కానీ, ఇంకో బావ కానీ, ఎవరైనా కానీ లక్ష్యం ప్రొఫెషనల్ జస్టిస్. చాలా బాగా చేశాడు క్యారెక్టర్, బాగా సెలెక్ట్ చేసుకున్నాడు సబ్జెక్ట్. తను యాక్ట్ చేస్తూ పక్కనే ఇంకో హీరో. నిజం చెప్పాలంటే రోహిత్ క్యారెక్టర్ ఎవరైనా జనరల్గా సినిమా తీసేటప్పుడు తనదే చాలా పెద్ద వేషం, చాలా మంచి వేషం ఉండాలనుకుంటారు. బట్ తనకి ఏ వేషం కావాలో, ఏ వేషం కరెక్ట్గా సరిపోతుందో టైలర్ మేడు అది మాత్రం తను తీసుకున్నాడు. అవతల పెర్ఫార్మెన్స్ విపరీతంగా ఉండడానికి అవకాశం ఉన్న క్యారెక్టర్ విష్ణు చేశాడు.